నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్. నేను ఆదిత్య హాస్పిటల్‌లో న్యూరో సర్జన్ కింద వర్క్ చేస్తున్నాను. మా వద్ద యూజువల్‌గా మెదడు మరియు వెన్నుపూసకు సంబంధించిన ఆపరేషన్ రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. అయితే మా వద్దకొచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ శాతం మంది ఎమర్జెన్సీగా వచ్చి అడ్మిట్ అయితా ఉంటారు. ఈ ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళలో యాక్సిడెంట్ కేసులు ఇవన్నీ అయితే మనకు తెలిసిందే. రెగ్యులర్‌గా వచ్చే యాక్సిడెంట్ కేసులే కాకుండా వేరే వేరే కారణాల వల్ల కూడా ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి. అడల్ట్ పేషెంట్స్ హూ కమ్ టు ద ఎమర్జెన్సీస్ లైక్ అత్యవసర విభాగానికి వచ్చే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువ ఉండేవాళ్ళు, బీపీ కంట్రోల్‌లో లేని వాళ్ళు కూడా సడన్‌గా టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయి ఆ రోజు నైట్ బీపీ షూటప్ అయ్యి బ్రెయిన్ లోపల బ్లీడ్ అయినప్పుడు కూడా బ్రెయిన్‌లో ఉండేటువంటి బ్లడ్ క్లాట్ సైజ్ పెరిగినప్పుడు మెదడు వాపు వచ్చి దాని నుంచి మనకి సర్జరీ చేయాల్సిన పరిస్థితుల్లో సర్జరీ అందించడం ఎంత అవసరం అంటే సర్జరీ సమయానికి అందకపోతే బ్రెయిన్‌లో వాపు పెరిగి మెదడు అనేది కిందకి పుష్ చేయబడుతుంది. అలాంటప్పుడు మన బ్రెయిన్ స్టెమ్ ఇలాంటి స్ట్రక్చర్స్ ఏవైతే మనకి హార్ట్ అండ్ లంగ్ కంట్రోల్ ఉంటుందో వీటి మీద ఒత్తిడి పడి పేషెంట్‌కి ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు. సో ఈ సర్జరీలు చేయటం వల్ల అప్పటికప్పుడు అత్యవసరంగా ప్రాణాపాయం నుంచి పేషెంట్‌ని బయటికి తీసుకురావచ్చు. ముందుగానే మీరు గుర్తించి మా వద్దకు మీరు తీసుకొచ్చినట్టయితే మేము కూడా మీకు మెరుగ్గా వైద్యం అందించగలుగుతాం.